ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ప్రతి నెల మన ఛానల్లోని పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానాలు జరుగుతాయి మాస్టర్స్. ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జ్యోతిరెడ్డి గారు ఒరిస్సా నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణమి రోజు కాబట్టి మాస్టర్స్ మనతో ధ్యానం చేయిస్తారు. పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చెప్పి మనతో ధ్యానం చేయిస్తారు. పౌర్ణమి శక్తి ధ్యానం, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి, మన చేత ధ్యానం చేయించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్స్. ఫర్ యూ ఛానల్కి నా ఆత్మ ప్రణామాలండి. ఇందులో పాల్గొంటున్న వారందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనం ధ్యానం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. చక్కగా ముందు కళ్ళు మూసుకోండి మాస్టర్స్. వేలల్లో వేలు పెట్టుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుంటూ హాయిగా కూర్చుందాం మాస్టర్స్. ముందుగా 3 శ్వాసలు పొట్ట నిండా తీసుకుంటూ విడిచిపెట్టేటప్పుడు మనలోని కల్మషాలను అన్నీ ఒక నల్లటి పొగమంచు రూపంలో విడిచిపెట్టేద్దాం మాస్టర్స్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, గురుమాత స్వర్ణలత అమ్మను ఈ ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వారి చైతన్యంతో, వారి ఆశీర్వాదంతో మనము ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్దాం మాస్టర్స్. మన ఆత్మకు తల్లిదండ్రులైనటువంటి పరమేశ్వరుడిని, తల్లి పార్వతీమాతను ధ్యానానికి ఆహ్వానించుకుందాము. 3 సార్లు ఓం నమః శివాయ చెప్పుకుందాం మాస్టర్స్. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. హాయిగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఒక మంచి పని చేయటానికి మనం పూనుకొని ఈరోజు ఈ సమయంలో ధ్యానానికని కూర్చొని ఉన్నాం మాస్టర్స్. పూర్తిగా ఆ పున్నమి చంద్రుడిని
మనము ఆహ్వానించుకుందాము. నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా, ఎంతో చక్కగా, ఎంతో శ్రద్ధతో కూడుకొని ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఆర్కేంజల్ మైకేల్ మాస్టర్ని మన చుట్టూ రక్షణగా ఏర్పాటు చేయమని కోరుకుందాము. మహా అవతార్ బాబాజీ గారిని, మిలారేపా మాస్టర్ని, పరమహంస యోగానంద గారిని, పరమ గురువులందరినీ ఈ ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఎంత చక్కటి శరీరాన్ని జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను సగౌరవంగా, వినయముతో వారిని, వారి పాద పద్మములకు ప్రణామాలు తెలియజేసుకుంటూ వారిని ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మన తోబుట్టువులను, మన కన్నవారింటిలో సంబంధించిన వారందరినీ, మన మెట్టినింటి వారి అందరినీ, మన బంధుమిత్రులను, మన ఇరుగు పొరుగు వారిని, మన చిన్నతనము నుంచి ఈ క్షణం వరకు మన కర్మచక్రంలో ఉన్నటువంటి స్నేహితులను, మిత్రులను, బంధువులను అందరినీ ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. చక్కటి ఆ చంద్రుడి కాంతిలో మనం హాయిగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. బంధుమిత్ర సపరివారంగా హాయిగా ధ్యానంలో కూర్చుని ఉన్నాము. ఈ అనంత కోటి బ్రహ్మాండములో ఉన్న విశ్వంతో కనెక్ట్ అవుతూ, ఆ చంద్రుడి కాంతితో, ఆ చంద్రుడి కిరణములతో కనెక్ట్ అవుతూ, ఆ శక్తి చైతన్యంతో మమేకమైపోతూ చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. సహజంగా, సరళంగా, హాయిగా మనలోకి వెళుతున్న శ్వాసను, వస్తున్న శ్వాసను గమనించటమే ధ్యానం. మన శరీరాన్ని ఇంకా ఇంకా
రిలాక్స్ చేసుకుందాం మాస్టర్. శ్వాసని విడిచిపెట్టేటప్పుడు ఆ శరీరాన్ని ఇంకా తేలిక చేసుకోండి. ఏ ఒక్క భాగంలో కూడా బిగుతుగా శ్వాసని ఉంచొద్దు. చేతులను లూజ్గా, బాడీని రిలాక్స్గా, భుజాలను రిలాక్స్. మన కండరాలన్నీ ఒక శవములాగా బాడీని వదిలేసేయండి మాస్టర్స్. శ్వాస అనేది మనము తీసుకునేది కాదు మాస్టర్స్. అది మనం నిద్రలో ఉన్న నిరంతర జరిగే ప్రక్రియ, సహజంగా జరిగే ప్రక్రియ. ఆ సహజ ప్రక్రియను మనము గమనించటమే. ఎలా మనలోనికి వెళుతుంది, ఎలా మనలో నుంచి బయటికి వస్తుంది. తదేకంగా శ్వాస ద్వారా మనలోకి మనం ప్రవేశిద్దాము మాస్టర్స్. పంచముఖ హనుమంతుల వారిని ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆది పరాశక్తి మూల చైతన్యంతో కనెక్ట్ అవుదాము. ఈ శక్తి క్షేత్రములో ఈ దేవీ దేవతల సమక్షములో బంధుమిత్రువులు అందరము కలిసి చక్కగా ధ్యానం చేసుకుందాము. సరికాని భావనలు, సరికాని ఆలోచనలు, సరికాని వ్యక్తులు మనలో నుంచి మనం పూర్తిగా డిలీట్ చేద్దాం మాస్టర్స్. ఆర్కేంజల్ మైకేల్ మాస్టర్ని వేడుకుందాం ఈ ప్రక్రియలో మనకు సహాయం చేయమని. సరి అయిన మనుషులతో ఆత్మ ఉన్నతికి సహాయపడే మాస్టర్స్తో ప్రతి క్షణం జీవితంలో ఏదో నేర్చుకుంటూ సరి అయిన దారిలో నడిపించమని ఆ పరమేశ్వరుడిని, తల్లి పార్వతీమాతని హృదయపూర్వకంగా వేడుకుందాం.
ఆ విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాము మాస్టర్స్. మన బ్రహ్మరంధ్రం ద్వారాగా మనలోకి అనంతంగా ప్రవేశిస్తున్న విశ్వ చైతన్యానికి స్వాగతం పలుకుతూ మన 7 చక్రాల మీదుగా, మన మూలాధారం మీదుగా భూమధ్యంలోకి ఆ అనంతమైన శక్తి స్తంభం ఏర్పడింది మాస్టర్స్. దీనికి అడ్డుపడుతున్న సరికాని ఎనర్జీస్ అన్నింటినీ అల్షియన్ అగ్నిక్షేత్రంలో వేసి దగ్ధం చేద్దాం. మనము ఈ ధ్యానానికి పిలుచుకున్నటువంటి గురువులను, మాస్టర్స్ను వేడుకుందాం. ఈ ప్రక్రియ మనకు చక్కగా నెరవేర్చమని కోరుకుందాం. నేను పూర్తిగా విశ్వంతో కనెక్ట్ అవుతున్నాను. నేను పూర్తిగా విశ్వంతో కనెక్ట్ అయ్యాను. నేను పూర్తిగా విశ్వంలో మమేకమైపోయాను. నేను సాక్షిగా అంతా గమనిస్తున్నాను. లోపలికి బయటికి వెళుతున్న మన పొట్టను గాని, మెల్లగా కదులుతున్న మన భుజాలను గాని, మెల్లగా శ్వాసను తీసుకుంటున్న మన ముక్కు రంధ్రాలను ఆ వెచ్చటి శ్వాస స్పర్శను గమనిస్తూ హాయిగా ధ్యానంలోకి వెళ్దాము మాస్టర్స్. ఒకే రీతిలో ఒక ఊయలల మనలోకి శ్వాస వెళుతుంది, మనలో నుంచి శ్వాస బయటకు వెళుతుంది. ఒక సాక్షిభూతంగా ఆ శ్వాసను గమనిద్దాం. ఇంకా మీ బాడీని రిలాక్స్ చేసుకోండి. మీ తల వెంట్రుక నుంచి మీ పాదాలి గోటి వరకు పూర్తిగా శరీరం నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా ఒక స్తంభము వలె కూర్చుని ఉంది. చక్కగా మనము ఎంత బాగా ఈ ప్రక్రియను ఫీల్ అవుతే అంత బాగా ధ్యానం మనకి కుదురుతుంది మాస్టర్స్. ఎటువంటి అలజడులు లేవు, ఆలోచనలు లేవు, నిన్న అన్నది లేదు, రేపు అన్నది లేదు. ప్రస్తుతం ఈ క్షణంలో జరుగుతున్న ఈ ధ్యానంలో పూర్తిగా నిమగ్నం అవుతూ
చక్కటి ధ్యానం చేసుకుందాం. మన బ్రహ్మరంధ్రం ద్వారాగా శ్వాసను తీసుకుంటూ మన మూలాధారం వరకు హాయిగా మన వెన్నుపూసకుంటూ ఆ గాలి చక్కగా మనలోకి ప్రవేశిస్తుంది. అనంతమైన శక్తిని కలిగినటువంటి ఈ పౌర్ణమి ధ్యానాన్ని మనం చేసుకుంటున్నాము మాస్టర్స్. ఎంత భాగ్యమో! పౌర్ణమికి 3 రోజులు ముందు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాతి 3 రోజులు అనంతమైన విశ్వశక్తి మనకి భూమికి దిగువగా వస్తుంది మాస్టర్స్. ఆ శక్తి మనకి దగ్గరగా వచ్చినప్పుడు ఆ సమయాన్ని మనము చక్కగా వినియోగించుకుందాం మాస్టర్స్. సాధారణ ధ్యానం కంటే ఈ పౌర్ణమి ధ్యానం ఎన్నో రెట్లు అధిక శక్తిని కలిగి ఉంటుంది. మానసిక అనారోగ్యాలకు, శారీరక అనారోగ్యాలకు, మన అబండెన్స్కు ఈ పౌర్ణమి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది మాస్టర్స్. చక్కగా శ్వాసను గమనిస్తూ చక్కటి ధ్యానం చేసుకుంటున్నాము. మన నెలవారీ సమస్యలు, పీరియడ్స్ సమస్యలకు ఈ పౌర్ణమి ధ్యానం ఎంతో సహకరిస్తుంది మాస్టర్స్. నెలకొకసారి వచ్చేది మన పీరియడ్స్, నెలకి ఒకసారి వచ్చేది మన పౌర్ణమి. ఈ రెండిటి అనుసంధానంతో చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ మన సమస్యలను మనకు మనమే చక్కగా క్లియర్ చేసుకోవచ్చు మాస్టర్స్.
ఈ పౌర్ణమిలో మనం చక్కగా వాటర్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఆ చంద్రుడి శక్తిలో ఈ వాటర్ని పెట్టి ఆ వాటర్ని స్టోర్ చేసుకుంటూ మనకు వచ్చే ఈ నెలవారీ సమస్యలకు ఒక ఔషధం లాగా తీసుకోవచ్చు మాస్టర్స్. విశ్వమంతా నీటిలోని, చంద్రుడిలోని, సూర్యుడిలోని, మన శరీరంలోని అంతా ఒకటే చైతన్యంతో మనం కలిసి ముందుకు వెళ్తున్నాం మాస్టర్స్. నేను వేరా, చైతన్యం వేరా అనుకుంటే ఏది సంభవం కాదు. నేను ఆ చైతన్యంలోని దానిని అనుకుంటే అంతా ఒక్కటే అవుతుంది మాస్టర్స్. ఆ శక్తివంతమైన నీటిని ఆ చంద్రుడి కాంతిలో ఉంచుతూ అది స్టోర్ చేసుకుంటూ మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఆ మంచి నీటిని తాగినప్పుడు మనలోని చైతన్యం ఇంకా ఇంకా అధిక శక్తిని పొందుతుంది. అధిక రక్తస్రవణం, అలాగే ఆ పీరియడ్స్ టైంలో వచ్చినటువంటి ఆ నొప్పి, ఆ బాధ మొత్తం చక్కగా తీరి ఎంతో హాయిగా ఉంటాం మాస్టర్స్. అలాగే వీలైనంత ఎక్కువ సమయం ఈ 7 రోజులు ధ్యానంలో గడుపుదాం మాస్టర్స్. ఏది కూడా గుడ్డిగా నమ్మవద్దు మాస్టర్స్. ఒక్కసారి గమనించి చేసుకుంటే
మనలో ఇంతటి శక్తి చైతన్యం ఉంది అని నమ్మి ముందుకు వెళదాం మాస్టర్స్. మన గురువుగారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ఆయన చైతన్యంతో చక్కగా మాస్టర్స్ వారి మాటలలో, వారి అనుభవాలలో ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ చక్కగా స్పిరిచువల్ సైంటిస్టులుగా ముందుకు వెళ్దాము. చక్కటి చైతన్యంతో మమేకమైపోతూ ఎంతో హాయిగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. పూర్తిగా మన బాడీని, మన బ్రెయిన్లో ఉన్న ఒక్కొక్క నరాలను గమనిస్తూ హాయిగా రిలాక్స్ చేసుకుందాం మాస్టర్స్. దగ్గర నుంచి మన తలలో ఉన్న ఆ సన్నటి నరాలను గమనించి చక్కగా వాటి రక్త ప్రసరణను గమనించండి. చక్కగా ఈ రోజు నుంచి మన ఆరాను పూర్తిగా మనము ఆ దైవీక శక్తితో, ఆ విశ్వంలోని అనంత శక్తితో మనం లాక్ చేసుకుందాం మాస్టర్స్.
దైవీక శక్తి కోసం నా ఆరా ఎప్పుడూ తెరవబడి ఉంటుంది. సరికాని శక్తులకు నా ఆరా ఎప్పుడూ క్లోజ్ చేయబడి ఉంది. దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. దీనిని నేను పూర్తిగా నమ్ముతున్నాను. దీనిని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు, మన తల్లిదండ్రులకు, ఆ పరమేశ్వరుడు తల్లి పార్వతీమాతకు, దేవీ దేవతలకు, గురువులకు అందరికీ ఆత్మపూర్వకంగా శిరస్సు వంచి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ శరీరం ఈ సమయంలో ధ్యానానికి సహకరించినందుకు, మన శరీరానికి, మన ఆసనానికి, ఈ సమయానికి, మనకు ఎంత చక్కగా ధ్యానానికి సహకరించినటువంటి మన కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. చక్కగా ధ్యానం నుంచి బయటికి రావటానికి ప్రయత్నిద్దాము. మన చుట్టుపక్కల శబ్దాలను గమనించండి. చక్కగా మీరు 2 అరచేతులను తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చక్కగా మీ అరిచేతులను చూస్తూ ఒక అందమైన చిరునవ్వుతో మీ కళ్ళను నెమ్మదిగా తెరవండి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే భవేత్ గౌరీ, నారాయణి కరదర్శి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం చేయించారు మేడం. అలాగే మన ఈ ఆత్మజ్ఞానం అందించడానికి వచ్చిన మాస్టర్లందరికీ, జ్యోతిరెడ్డి గారికి, జ్యోతి మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.